బెయిల్ కోసం వల్లభనేని మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టై విజయవాడ జిల్లా జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్టీ కోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా కీలక ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వల్లభనేని వంశీకి కస్టడీలో ప్రశ్నించిన సందర్భంగా కీలక సమాచారం వెల్లడైందని చెప్పిన ఆయన, వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసినట్లు ఈ కేసులో మరో 2 నిందితులు వెల్లడించారని, ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ ఇవ్వొద్దని ఆయన కోర్టులో వాదించారు. అంతేకాకుండా వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాగా వంశీ తరపు న్యాయవాది సత్యవర్ధన్ కిడ్నాప్ తో వంశీకి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. వంశీ అరెస్టు ప్రభుత్వ ప్రతీకార చర్యలో భాగమేనని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.